నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. శంషాబాద్ మదన్ నగర్ రోడ్ నెంబర్ 2లో సంతోష్ రెడ్డి కాంప్లెక్స్ సామ ఎంక్లేవ్ ప్రాంతాల్లో గత 3 నెలలుగా డ్రైనేజ్ నీరు రోడ్డుపైనే నిలిచిపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడమే కాకుండా దుర్వాసన మరియు దోమల బెడదతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు సమస్య పరిష్కారాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలిచిన మురుగునీటిని తొలగించి డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బిల్డింగ్ మీటింగ్ పోసిండొచ్చు